కూటమి పార్టీల నుంచి ఎంపిక కాబడినటువంటి సభ్యులని పాలకవర్గ సభ్యులుగా ఏర్పాటు చేసి ఆ పాలకవర్గ సభ్యుల నుంచి ఒకరిని వెంకారెడ్డిని ఆ పాలకవర్గానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం అధికారికంగా దేవాదాయ శాఖ అధికారులు అందరి సమక్షంలో చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. స్వామికి సేవ చేయాలి, స్వామి సేవకులకి సేవ చేయాలి. ఈ రెండు విభాగాలు ఇవాళ ఈ పాలక వర్గానికి ఒక బాధ్యత అని చెప్పి నేను మనం చేస్తాను. ఇవాళ ఏదో మాకు ఒక పదవి వచ్చిందని ఈ పదవితో మేమేదో గొప్ప విషయాన్ని సాధించామనేది కాదు. మీకు వచ్చే పదవులు ఉంటే ఆ పదవులు ఆ స్వామి భవిష్యత్తులో మీకు ఇవ్వాలి. రాజకీయ పదవులు వేరు, స్వామి సేవలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం వేరు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్థిక సౌకర్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 5,000 భజన మందిరాలని ఎక్కడైతే ప్రజలు భజన మందిరం ఆలయం కావాలని కోరుకుంటారు అక్కడంతా నిర్మాణం చెయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే 2 సంవత్సరాల లోపల 5,000 భజన మందిరాలని ఒక్కొక్క దగ్గర 5 సెంట్ల భూమి ఉంటే 20 లక్షల రూపాయలు, 5 సెంట్ల కన్నా 10 సెంట్ల భూమి ఉంటే 30 లక్షల రూపాయలు, 10 సెంట్ల నుంచి 20 సెంట్ల భూమి కానీ ఉంటే ఆ ప్రాంతంలో 40 లక్షల రూపాయలు ఇచ్చి భజన మందిరాలు ఆలయాల రూపంలోనే నిర్మాణం చేయడానికి సంకల్పించాం, మొదలు పెట్టాం, చాలా మంజూరు చేశామని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో 750 కోట్ల రూపాయలతో ఈ 3 రకాల భజన మందిరాల నిర్మాణం చేయడం ఈ రాష్ట్రమంతా ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తూ 2 సంవత్సరాల్లో భజన మందిరాలన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇవాళ దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 679 భజన మందిరాలు 113 కోట్ల రూపాయలని మంజూరు చేశాం. పనులు మొదలవుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో దోపదీప నైవేద్యం కింద 8 నియోజకవర్గాల్లో ఇప్పటికే 484 ఆలయాలకి 5,81,00,000 రూపాయలు ఖర్చు చేసి ప్రతి నెల ఆలయాలకి బ్యాంక్ అకౌంట్కి 10,000 రూపాయలు లెక్కన పంపించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆలయాల పునర్నిర్మాణానికి సిజిఎఫ్ అనేటువంటి కామన్ గుడ్ ఫండ్ నిధుల నుంచి 81 పనులు మంజూరు చేశాం. ఈ 81 పనులకి 141 కోట్ల రూపాయలు ఇవాళ నెల్లూరు జిల్లాలో మంజూరు చేసి గతంలో నెల్లూరు జిల్లాలో ఏనాడు ఆలయాల పునరుద్ధరణకి చేయనటువంటి పరిస్థితి ఇవాళ ఈ కూటమి నాయకత్వంలో నారాయణ గారు నేను కలిసి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవన్నీ మంజూరు చేసి ఈ ఆలయాలన్నింటినీ పునర్నిర్మాణానికి ఇవాళ మంజూరు చేయడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ కింద భజన మందిరాలు ఇప్పటికే ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో దాదాపు 52 భజన మందిరాలని 8,65,00,000 రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 25 భజన మందిరాలు కనీసం ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నెల్లూరు సిటీ నియోజకవర్గం చివరిగా ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు నారాయణ గారు తను ఒక్కొక్క పర్యటనకు వచ్చినప్పుడంతా ఆ ప్రాంతాలను చూసినప్పుడంతా లేదా గత ఎన్నికల వాతావరణంలో ఆయన ఆ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలని పునరుద్ధరణ చేయాలి, దైవం అనుకూలించాలి, ఆ ప్రాంత ప్రజలకి దైవాన్ని దగ్గర చేయాలి అని చేసినటువంటి ఆయన చేసిన ఒక ప్రయత్నం 5 ఆలయాలకి ఇప్పటికే 24 కోట్ల రూపాయలు నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ గారు ఇచ్చేటువంటి ప్రతిపాదనలే ముఖ్యమంత్రి గారు ఆమోదించి మంజూరు చేయడం జరిగింది. ఆలయ కమిటీలు 5 కమిటీలను ఇప్పటికే పూర్తి చేశాం. మిగిలిన ఎక్కడైనా చిన్న చిన్న కమిటీలు ఉన్నా
వాటన్నిటినీ పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందమైన పెళ్ళి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్ళి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.